నా పేరు సుజాత. మేము ఇక్కడే ఉంటాం హైదరాబాద్‌లో నిజాంపేటలోనే. నేను చాలా సంవత్సరాల నుంచి పీఎంసీ అంటే మన పత్రిజీ మాస్టర్ గారి ధ్యానం నాకు తెలుసు. గురువు గారిని కలిశాను. ధ్యానం చేసుకుంటున్నాను. ఇక్కడ ఈ సెంటర్ ఉన్నది అన్నది ఒక ఫ్రెండ్ ద్వారా ఇప్పుడు మాట్లాడారు కదా! ఆవిడ ద్వారా తెలుసుకొని ఇలా రోజు రావడం జరుగుతోంది. ఈ ఎన్నో విషయాలు తెలిసినప్పటికీ తెలిసినవే మళ్ళీ మళ్ళీ వినడం వలన కొత్త అర్థాలు స్ఫురణకొచ్చి వాటిని ఎలా పాటించాలని ఎరుకతో జీవిస్తున్నాను నేను. పీఎంసీ ఒక 2 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. చాలా చక్కగా చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు, వంశీ గారివి, తర్వాత నందా ప్రసాద్ గారి గురించి, ఇలా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి అది చూడటం వల్లనే నేను తెలుసుకోగలిగాను. చాలా విషయాలు తెలిసాయి బాగా. పీఎంసీలో ప్రోగ్రామ్‌లంటే స్ఫూర్తినిచ్చే ప్రోగ్రామ్స్ కావాలి. అందరినీ మోటివేట్ చేసే విధంగా ప్రోగ్రామ్‌లు ఉండాలి. నిజమైన అనుభవాలు కలిగిన వాళ్ళ చేత ఇంటర్వ్యూలు చేసి అందులో పెట్టాలని కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా అసలు ఇక్కడ ఒక సెంటర్ ఉన్న విషయమే తెలీదు. అప్పుడెప్పుడో గురువుగారిని చూసాను. ఈ రేంజ్‌లో స్ప్రెడ్ అయినది నిజంగా చూసి చాలా ఆశ్చర్యపడ్డానండి. కడతాళ్‌కొచ్చినప్పుడు గానీ, మొట్టమొదటిసారి చాలా ఆశ్చర్యానికి గురయ్యాను నేను. ఈ పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ అన్నది చాలా చాలా లాభదాయకము. అందరినీ చాలా శక్తివంతులుగాను, మంచి ధ్యానవంతులుగా చేస్తుందని విశ్వసిస్తున్నాను. పీఎంసీ ఛానల్ వల్లనే ఈ మూవ్‌మెంట్ అంటే ఏంటి అని అందరూ తెలుసుకోగలుగుతున్నారు గదండీ. ఈ ఛానల్ ఉండడం వల్లే మా మేడం ఆస్ట్రేలియాకెళ్ళి అక్కడ విని అంత స్ఫూర్తిని పొంది ఆవిడ ఎంతో కష్టపడి ఈ యొక్క సెంటర్‌ను స్థాపించారు. కేవలం పీఎంసీ ఛానల్ వల్ల మాత్రమే జరిగిందిది. చాలామంది ఇంకొకరు సుధా గారని ఉన్నారు. ఆవిడ కూడా ఇలాగా పీఎంసీ ఛానల్‌లో చూసి స్ఫూర్తిని పొంది ఈ ధ్యానానికి రావడం జరిగింది. సో, ఇక్కడ ఇంతమంది ఉన్నామంటే కేవలం ఆవిడ పీఎంసీ ఛానల్‌లో చూసి, విని రాగలిగారు కాబట్టే జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన పీఎంసీ ఛానల్‌కి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.